హాయ్ అండి. వెల్కమ్ టు గరం గరం రెసిపీస్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు సోరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే సోరకాయను నీట్గా కడుక్కొని దాన్ని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న 2 బౌళ్ళ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయల్ని, గుప్పెడు కరివేపాకుని, దూరగా వేయించుకున్న నువ్వులని, ముందుగా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే సోరకాయ తురిమిని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా కారంని, మన రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా పసుపుని, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఇలా పిండి మొత్తానికి పట్టేలా కలుపుకోవాలి. నేను సోరకాయతో చేస్తున్నాను కదా, దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇలా ముద్దలా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకొని ఇలా ముద్దలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని దాంట్లో ఇలా గిన్నెకు పట్టేలా ఇలా మొత్తాన్ని తిప్పుకుంటూ ఆ ముద్దని దాంట్లో పెట్టుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా పల్చగా ఒత్తుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి. సర్వపిండి ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అలా హోల్స్ చేయడం వల్ల నూనె అడుగున వరకు వెళ్ళి మంచిగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆ గిన్నెను దానిపైన పెట్టుకొని 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. అంతే అండి, వేడివేడిగా సోరకాయతో సర్వపిండి రెడీ అండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.